పత్తి గింజ కొంటాం ఈ కొడు ముదనాశం కాల నువ్వు డైలాగ్ చెప్పే కాడ వచ్చింది ఈ పాటికి సగం అయిపోయింది అరే 20-25% అమ్మేసిరు ఆల్రెడీ దళారులు కొనేసిరు ఇంకా కొనేస్తాం ఈ గోడు పాడుగాను ఇప్పటిదాకా ఇక్కడ దశ వెళ్ళి దీపాలు దగ్గరకు వస్తాను దీపాలు దాకా పత్తి తీయకుండా ఉంటారా రైతులన్నా వ్యవసాయం చేసినప్పుడు పత్తి పండించడం అని ముఖానికి దసరా పండుగ ముందే తీస్తారా పత్తి మైల పత్తి మేము నేను పుట్టిన కాంచి వ్యవసాయం చేస్తాను పత్తి పండిస్తాను నీ తెలివి పాడుగాను తక్కువ ధరలకు విక్రయించవద్దు నీకు దండం సారు నువ్వు జీవితంలో ఎప్పుడన్నా వ్యవసాయం చేసి మొదలైతే నీకు అర్థమవుతుంది నువ్వు అమ్మొద్దు ఎందుకు నాయన ఆల్రెడీ అమ్మిర్రు నాయన అమ్మిర్రు తెచ్చిర్రు పైసలు తీసుకొచ్చుకురు 5,000కు 4,000కు మింగిర్రు దళారులు బతికిర్రు మిల్లర్లు బతికిర్రు నాయన ఇక నువ్వు ఎడగా చేతులు కావాలి నాకు వచ్చి ఆకులు పట్టుకుంటాట నీయాసం ఉంటోడే ఈ ముదనష్టం పాడుగాను పత్తి సేకరణ కొత్త మొబైల్ యాప్ మధ్యవర్తుల జోక్యం లేకుండా కొనుగోలు జిన్నింగ్ మిల్ల వద్ద రద్దీ తగ్గించేందుకు చర్యలు ఇంకో ఓపెన్ సీక్రెట్ చెప్తుంది మా నల్గొండ జిల్లానే చెప్తున్నా ఈ యాప్ రాని నేను మహేష్ గారితో చెప్తానా వ్యవసాయం చేసి చెప్తానా పత్తి పండించడం చెప్తానా ఏమంటారు యాప్ రాని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయని ఇంకా ఏమైనా చేయని అల్లా పోయి రైతుల పత్తి అమ్మే దళారులే స్టిల్ ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ పేరు రైతు ఉంటది వెనుకంగా దళారు ఉంటాడు అరే నేను చేసిన నాకు తెలుసు నేను పత్తి వ్యాపారం కూడా చేసిన నాకు ఫెర్టిలైజర్ షాప్ ఉంది నా ఇంట్లో నేను చూసినోని కదా దళారుల దందనే నడుస్తున్నది నేను 20 ఎకరాలు పత్తి పండిస్తాను నాకు తెలుసు కదా ఇక మళ్ళీ నాకు శిల్కపాలకులు చెప్పి మధ్యవర్తులు లేకుండా చూస్తాం ఈ డైలాగులు వద్దు ముందర రైతున్నాడు కొనుగోలు కేంద్ర దగ్గర వెనకంగా దాని దగ్గర దళారే కంటిన్యూ చేస్తాడు రైతు పత్తి రైతు అంటోడు ఎప్పటికీ దళారి చేతుల్లో ఉంటుండు ఇన్ని సంవత్సరాలు సీసీ ఉన్నది ఇప్పుడు నేను 2019 నుంచి వ్యాపారం చేసిన నేను కూడా ఓ 4 ఏళ్ళు వ్యాపారం చేసిన నేను చూసిన మా కుటుంబంలో నాకు తెలుసురా నాయన దళారు లేడు ఊరు చెప్పురు నాకు ఈ ఊర్లో పత్తి పంటలు దళారు లేడు సీసీ డైరెక్ట్ కొంటాను ఇప్పుడు డైరెక్ట్ రైతు తీసుకపోతే ఆడ సమస్య ఏంటంటే నేను చెప్తుండ్రి ఓ మహేష్ గారు ఇప్పుడు నాకు ఓ 20 ఎకరాలు ఉన్నది అంటే అలా సొంతం 5 ఎకరాలే కానీ ఒక కౌలుకో 15 ఎకరాలు వేస్తే 20 ఎకరాలు ఉంది నాకు ఓ 200 క్వింటాల పత్తి పంది 200 క్వింటాల పత్తి పంది 8,000 రూపాయలు చెప్పని నేను బతుకుతాని నేను మార్కెట్ వేయనుకోని ఆడ ఏం చేస్తాడు తేమ శాతం ఎక్కువ ఉందిరా బాబు అంటున్నాడు తేమ శాతం ఎక్కువ ఉంటాడు ఆఫీసర్ గారు వాడు ఏం చేస్తాడంటే 50 కిలోలు కట్టింగ్ అన్నాడు లేదంటే క్వింటల్ కట్టింగ్ అన్నాడు పోతే రైతు పోతే 4 కిలోలు కూడా కట్టింగ్ అన్నాడు ఆ కట్టింగ్ ఎట్లా పెడతారు నేను కూడా చెప్తాను నేను చూసిన ఇంకా నాకు మన పత్తి దేశాలు చెప్పకురి ఆ బాట్లు ఉంటాయి కదా 50 కేజీల బాట్లు 10 పట్టుకొచ్చి ఆడేస్తాడు అది సీసీ రికార్డులో పడదు సీసీ రికార్డు వాడు ఎందుకు దళారికి పోతుంది పత్తి పంట అంటే నేను చెప్తున్నా ఆన్సర్ వాడు ఏం చేస్తాడంటే ఓ 50 కేజీల బాట్లు పట్టుకొచ్చి 10 బాట్లు వేసి 4 క్వింటాలు కటింగ్ పెడతాడు 5 క్వింటాలు కటింగ్ పెడతాడు ఇప్పుడు నేను 200 క్వింటాలు 2 లారీలు వేసుకపోతే ఇలా 10 క్వింటాలు వాయే 10 క్వింటాలు పోతే 80,000 వాయే ఇంకా నేను ఎందుకు పోతా నేను ఎందుకు మార్కెట్ కాడికి పోతా చెప్పి ఇది ఆపురు ఫస్ట్ మీ గుజ్జులో దాముంచే లంగమాటలే కాదు ఇది ఆపాలి పత్తి పంటలో రైతులు ఎలా నష్టపోయే ప్రధాన కారణం ఇదే తేమ శాతం పేరుతో మోసం చేస్తారు వాడు ఆఫీసర్ గారు నేను చూసిన వాడు చెప్తాను వాడు ఎవరైనా సరే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటాడు మార్కెట్ యార్డ్ లో ఉంటాడు సిసిఐ కొనుగోలు కింద దళారు పోతేనే కట్టింగ్ ఉండదు రైతు పోతేనే కట్టింగ్ ఉండదు కొడుకు అందువల్ల రైతు సచ్చినట్టుగా దళారికి అమ్ముతాడు పత్తి రైతు పండబెట్టి జీరుతాడన్న మళ్ళీ దళారు లేడు అల్లా అని చెప్తే లత్కోరు మనల్ని చెప్పపురి నేను చూడలేదా నేను చేయలేదా వ్యాపారం లత్కోరు మనల్ని చెప్తారు రైతు అంటూ డైరెక్ట్ గా మార్కెట్ అమ్ముకోవే పరిస్థితి లేదు సిసిఐ కేంద్రాల్లో అలా ఫస్ట్ ఆడ ఉన్న బ్రోకర్ కూడా మార్చురి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆడ మేనేజ్ చేస్తారో వాళ్ళు మారుతుంది ఫస్ట్ ఆ మిల్లర్లని మేనేజ్ చేస్తున్నారు పిచ్చ జోలు చెప్తారు అంతా ఏం చెప్తారా మీరు పత్తి గురించి నీ పుట్టి పూర్వతరాలు కానీ నీ పుట్టే కాంచి పత్తి చూస్తాను ఇక నేను వేరే చూడలే నాకు చెప్పకు నీ పత్తి ముచ్చట్లు జోలి పత్తి గింజ కొంట పత్తి గింజ లెక్క ముచ్చట్లు చెప్పారు సరిపోయా కొని చూపి ఫస్ట్ ఆల్రెడీ 25% అమ్మిరు దళారులకు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మీరు లెక్క చెప్తారు మాకు తెలంగాణ చెప్పినట్టు అది ముచ్చట ఇంకేందా
మల్లోజుల వైపే దండకార్యం క్వశ్చన్ మార్కు. సాయుధ పోరాట విరమణ పంతాకు మావోయిస్టు కేడర్లో పెరుగుతున్న మద్దతు. డీకేలోని 3 డివిజన్ కమిటీల నుంచి సమర్థన వచ్చిందట. నార్త్ సబ్ జోనల్ బ్యూరో కంపెనీ 10 టెక్నికల్ విభాగాలు సైతమట. వ్యతిరేకంగా ఉన్న దేవ్జీ చంద్రన్న సహా పలువురు తెలంగాణ నేతలట. ఇంకా స్పష్టత లేని ఏపీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వైఖరట. త్వరలో జనజీవన స్రవంతిలోకి సోను వర్గం రాబోతుందని క్వశ్చన్ మార్కు. సో ఇట్లా అన్ని రకాలుగా ఈయనకు మాట్లాడిన వ్యాఖ్యలకు మరి అందరి మద్దతు ఇచ్చి వద్దున నాయన మనం కూడా జనజీవన స్రవంతిలో కలుద్దాం అనుకుంటారట. కలుస్తారా లేదా నాకు తెలియదు. మద్యం షాపులకు 1581 దరఖాస్తులు వచ్చాయంట. ఈ నెల 18న అప్లికేషన్ కు ఖరారు తేదీ, 23న లాటరీ పద్ధతిలో ఎంపిక, చివరి 3 రోజులు భారీగా రావచ్చు ఎక్సైజ్ శాఖ. ఇంకేమి లేదు, అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేస్తలేదు. 3 లక్షలు పేసిరు. ఆ టెండర్ నాశంగా రాకపోతే 3 లక్షలు పోతారని ఓడేస్తాడు టెండర్. అది చెప్పాలి, అది చెప్పే ధైర్యం లేదు. మరి ఏం చేయమంటారు? చెప్పే ధైర్యం లేక కథలు చెప్తారు. బీఆర్ఎస్ కు తలసాని చులుకు. మరి నిన్న కూడా చెప్పినాం. మరి నవీన్ కుమార్ యాదవ్ కి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఈయన అన్న అల్లుడు అంట. మరి అన్న కోసం అల్లుడికి సపోర్ట్ చేస్తాడా, లేదంటే పార్టీ కోసం బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాడని చర్చ జరుగుతుంది. నాకు కూడా డౌట్ వస్తుంది. ఆ డౌట్ అయితే మరి ఏం జరుగుతుందో చూద్దాం.